అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం ద్రోణ పర్వం 4 భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మూడో భాగంలో పాండవ సైన్యం పారిపోగా అశ్వత్థామ విజయ గర్వంతో సింహనాదం చేసెను అన్నంతలో మనం ముగించాము మూడో భాగాన్ని. ఇప్పుడు నాలుగో భాగంలో అదే 14 రోజు యుద్ధంలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే మరోవైపు తేరుకొనిన సోమదత్తుడు సాత్యకిని చూచి అతనిపై దాడికి తిరిగి దూసుకు వెళ్ళెను. భీముడు సోమదత్తునికి అంతరాయం కలిగించుటతో అతనిపై పరిగ అనే దివ్యాస్త్రమును విడిచెను. తన ప్రత్యర్థి యొక్క మోసముకు బదులుగా సాత్యకి ఒక శక్తివంతమైన బాణమును సంధించెను. ఆ 2 అస్త్రాలు ఒక్కసారిగా సోమదత్తుకుని గుచ్చుకొనగా అతడు వెంటనే రథములో కుప్పకూలెను. అది చూచిన శాంతనుని సోదరుడు ప్రతీపుని కుమారుడైన సోమదత్తుని తండ్రి బాహ్లీకుడు శత్రువును ఎదుర్కొనుటకు దూసుకు వెళ్ళెను. సాత్యకపై శరవృష్టిని కురిపించి భీముని ఒక ప్రకాశవంతమైన బల్లెముతో కొట్టగా అది అతడిని రథములో స్పృహ కోల్పోవునట్లుగా చేసెను. భీముడు త్వరలోనే చేరుకుని ప్రతీకారముగా క్రోధముతో తన గదను బాహ్లీకుని పైకి విసిరగా అది అతని తలను త్రుంచెను. 10 మంది ధృతరాష్ట్రుని కుమారులు భీముని వైపునకు దూసుకు వెళ్ళగా భీముడు తన 10 శక్తివంతమైన బాణములతో వారందరినీ వెంటనే యమపురికి పంపెను. మరోవైపు యుధిష్ఠిర మహారాజు గొప్ప పరాక్రమముతో పోరాడి ద్రోణుని సైన్యంలోని అనేక కౌరవ వీరులను సంహరించెను. దుర్యోధనుడు ద్రోణాచార్యుని ధర్మరాజుపై దాడి చేయవలసినదిగా కోరెను. దానితో ద్రోణుడు వాయవ్యాస్త్రమును యుధిష్ఠిరుని పైకి విడువగా యుధిష్ఠిరుడు కూడా అదే అస్త్రముతో దానిని నిర్వీర్యము చేసెను. దానితో కోపోద్రిక్తుడైన ద్రోణుడు యుధిష్ఠిరుని వధింపవలనను సంకల్పముతో ఒకదాని తర్వాత మరొకటిగా అనేక దివ్యాస్త్రాలను అతనిపై ప్రయోగింపసాగెను. మహారాజు యుధిష్ఠిరుడు ఈ అస్త్రాలను తన దివ్యాస్త్రాలతో ఛేదింపగా చివరకు ద్రోణుడు బ్రహ్మాస్త్రమును అతనిపై ప్రయోగించెను. యుధిష్ఠిరుడు కూడా తన సొంత బ్రహ్మాస్త్రముతో దానిని ఖండించెను. చివరకు ఏమీ చేయలేక ద్రోణుడు అతనితో యుద్ధమును మానుకొని ఇతర పాండవ సైనికులపైకి దూసుకువెళ్లగా వారు సింహం తరుముతున్న జింకలకు వలె పారిపోసాగరి. అటు పిమ్మట వెంటనే అర్జునుడు మరియు భీముడు పాంచాల సైనికులను పునరుద్ధరించుకుని ద్రోణుని సేనపై భారీ దాడి చేసిరి. ఈసారి పాండవులు ప్రతీకారముతో కౌరవుల సేనను సంహరిస్తుండగా ద్రోణుని పక్షంలోని కౌరవ సైనికులందరూ పారిపోసాగిరి. నిజమునకు ద్రోణుడు సైనికులను నిలువరించుటకు ఏమీ చేయలేకపోయెను. దానితో దుర్యోధనుడు కర్ణుని సమీపించి పరిస్థితినంతటినీ చక్కదిద్దవలసినదిగా అర్థించెను. ఓ రాజా, నేను ఇప్పుడు అజేయమైన బల్యమును ప్రయోగించి అర్జునుడిని వధించెదను. అటుపిమ్మట మిగతా పాండవులను సులభముగా నశింపజేసెదను అని బదులిచ్చెను. అక్కడ సమీపములోని కృపాచార్యుడు కర్ణుని పలుకులను విని నవ్వి, కర్ణా, ఒకవేళ కేవలం ప్రగల్భాలను పలుకుతూ కార్యం నెరవేర్చగలిగినచో బాగుండును. ఏమైనను నిజమునకు నీవు పాండవులతో యుద్ధము చేసిన ప్రతిసారి ఓడిపోతుండటను చూడవచ్చును. ఆ విధముగా ఇదివరకే నీవు వారికి సరిపోవని తేలిపోయిను. కర్ణా, కేవలం అర్జునుడు లేని సమయంలోనే నీవు గొప్పలు పలుకుదువు అని పలికెను. కర్ణుడు కోపోద్రిక్తుడై ఇట్లు బదులిచ్చెను, ఓ గురుదేవా, గొప్ప వీరులు ప్రతిజ్ఞ చేయునప్పుడు సహజముగానే గొప్పలు పలుకుదురు. అట్టి గొప్పలకు ఫలితం ఎన్నడూను వృధాపోదు. పాండవులను వధించి దుర్యోధనుడికి భూప్రపంచమంతటిని సమర్పించదనని నేను మరోసారి ప్రకటిస్తుంటిని. అప్పుడు కృపాచార్యుడు వ్యంగ్యముగా ఇట్లు పలికెను, ఓ కర్ణ, నీవు ఉన్మత్త ప్రలాపాలనే చేస్తుంటివి. శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుని పక్షం వారు తప్పక విజయం సాధించెదరు అని పలికెను. కర్ణుడు నవ్వి ఇట్లు బదిలిచ్చెను, శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు సాధారణ రీతిలో జయింపబడరని నేను అంగీకరింతును. ఏమైనను ఇంద్రుని అసాధారణ బల్యముతో అర్జునుడిని వధింపగలుగుదనని నేను ఎరుగుదును. ఈ కారణము చేతనే నాకు ఇట్లు గొప్పలు పలకవలసి వస్తుండెను. పాండవుల పట్ల నీ పక్షపాత బుద్ధి చేత నన్ను మరోసారి అవమానింపవద్దు. నీవు తిరిగి నన్ను అవమానించుటకు ధైర్యం చేసినచో నీ నాలుకను నా ఖడ్గముతో ఖండించెదను. ఈ విధముగా తన మేనమామను కర్ణుడు అవమానకరముగా దూషించుటను వినిన అశ్వత్థామ కత్తిదూసి పరిగెత్తుతూ ఇట్లు పలికెను, ఓ అధమసూతుడా, నీ మితిమీరిన గర్వము మరియు మొండితనమునకు కారణమున నీ తలను శరీరము నుండి వేరు చేసేదను. కృపాచార్యుడు మరియు దుర్యోధనుడు వెంటనే అశ్వత్థామను అడ్డుకొనగా కర్ణుడు వారితో ద్రోణపుత్రుని విడవమని తాను అతనితో తలపరుడుకు సిద్ధమని పలికెను. చివరకు అశ్వత్థామ శాంతించెను. ఏమైనను కృపాచార్యుడు మరియు అశ్వత్థామ కర్ణుని మితిమీరిన గర్వమును అర్జునుడు త్వరలోనే ఖండించునని విశ్వాసముగా ప్రకటించెను. అటుపిమ్మట కర్ణుడు పాండవ యోధులను ఛేదిస్తుండగా దానిని అడ్డగించుటకు అర్జునుడు అక్కడకు వెంటనే వచ్చెను. ఆ ఇరువురి విల్లుకాండ్ర నడుమ భీకర పోరు జరుగుతుండగా అర్జునుడు కర్ణుని ఎడమ చేతి మణికట్టులోని బాణం విసిరి అతని విల్లును చేతి నుండి జారునట్లుగా చేసెను. కర్ణుడు తిరిగి వెంటనే తన విల్లును చేతపట్టుకుని పోరుకు సిద్ధమవ్వగా అర్జునుడు తిరిగి అతని విల్లు యొక్క పిడి వద్ద సగముగా విరిచెను. అర్జునుడు కర్ణుని అశ్వాలను మరియు సారథిని కూడా వధింపగా
కర్ణుడు కృపాచార్యుని రథములోకి దూకెను. ఈ సమయంలో కౌరవ సైనికులు భయంతో పరిగెడుతుండగా దుర్యోధనుడు వారికి స్వయంగా తానే వారికి నాయకత్వం వహించెదనని విశ్వాసం కలిగిస్తూ ఉత్సాహమును కలిగింపసాగెను. దుర్యోధనుడు అర్జునుని వైపునకు వెళ్ళగా దుర్యోధనుడు వైపునకు వెళ్ళదలచగా కృపాచార్యుడు అతని ప్రాణాలకు హాని కలుగునని భయపడి అశ్వత్థామతో అతడిని నిలవమని ఆజ్ఞాపించెను. అందుకు అశ్వత్థామ దుర్యోధనుని నిలవరిస్తూ ఇట్లు వేడుకొనెను: ఓ రాజా, నీ రక్షకులమైన మేము జీవించి ఉన్నంత కాలము మహారాజువైన నీవు నీకు శత్రువులతో పోరాడుట తగదు. అధైర్యపడకము. అర్జునుడు మన యోధులను మరింతగా సంహరింపకుండా నిలువరించెదము. అందుకు దుర్యోధనుడు ఇట్లు బదులిచ్చెను: అశ్వత్థామ, పాండవుల పట్ల నీ ప్రేమ చేత నీవు ఎన్నడూనూ హృదయపూర్వకముగా యుద్ధము చేయలేదు. ఏమైనను నీవు మాత్రమే అర్జునుని ఎదిరింపగల శక్తివంతుడవని ఎరుగుదును. కనుక మన శత్రువులపై విజయం సాధించినట్లుగా నడుచుకోవలను. అందుకు అశ్వత్థామ ఇట్లు పలికెను: దుర్యోధన, పాండవులను ఎదిరించి ఓడించు శక్తి నాలో కలదని నేను నీకు హామీ ఇస్తుంటిని. నీవు నా విధేయతను నీ అత్యాశ మరియు గర్వము చేత సందేహిస్తుంటివి. నిజమునకు నీవు నీ పాప స్వభావము చేతనే అందరినీ సందేహిస్తుంటివి. అట్లు అట్లు పలికిన పిమ్మట అశ్వత్థామ బయలుదేరి పాంచాల సైన్యమును సంహరింపసాగెను. దృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొంటూ ఇట్లు సవాలు చేసెను: ఓ ద్రోణపుత్ర, నేను నిన్ను ఇప్పుడే వధించెదను. రేపు నీ తండ్రిని సంహరించి పిమ్మట నిన్ను యమపురికి పంపెదను. ఆ ఇరువురు యోధుల నడుమ భీకర ద్వంద్వపోరు కొనసాగగా కొంత సమయం వరకు వారిరువురును సమముగా పోరాడిరి. అశ్వత్థామ దృష్టద్యుమ్నుని వైపునకు దూసుకువెళ్లి అతని అశ్వాలను మరియు రథసారథిని హతమార్చి అతని విల్లును విరిచి తరువాత అతని రాజఛత్రమును మరియు ధ్వజమును కూడా కూల్చివేసెను. ఇలా దృష్టద్యుమ్నుని అడ్డు తొలగించుకుని అశ్వత్థామ పాంచాల సైన్యమంతటిని ఛేదిస్తూ వందలాది యోధులను సంహరింపసాగెను. మరోచోట రణభూమిలో సాత్యకి మరియు సోమదత్తుడు ఒకరినొకరు ఈ రాత్రి ముగిసేలోపు సంహరింపబడవలనను పట్టుదలతో ఘోరముగా పోరాడసాగిరి. సోమదత్తుడు సాత్యక విల్లును విరిచివేయుటతో యుధువీరుడు వెంటనే మరొక విల్లును అందుకుని అతని రథధ్వజమును త్రుంచి ప్రతీకారము చేసెను. సాత్యకి మరోసారి సోమదత్తుని విల్లును విరిచివేయగా అతడు మరో విల్లును అందుకొనగా సాత్యకి దానిని కూడా ముక్కలు చేసి అతని చేతివ్రేళ్లకు గల రక్షణ కవచమును ఛేదించెను. తరువాత సాత్యకి సులభముగా సోమదత్తుని రథసారథిని మరియు అతని అశ్వాలను కూడా వధించెను. నిజమునకు ఒక శక్తివంతమైన బాణము అతని ఎదను చీల్చుకుంటూ సోమదత్తుని ప్రాణాలను గాలిలో కలిపివేయగా అతని మృత శరీరం రథంపై నుండి నేలపడిపోయెను. మరోవైపు ద్రోణుడు తన సైనికులను తిరిగి సంసిద్ధము చేసుకునగా యుధిష్ఠిరుడు వారిని తిరిగి ఎదిరింపసాగెను. ద్రోణుడు వెంటనే యుధిష్ఠిర మహారాజును సమీపించి అతని ధ్వజమును మరియు విల్లును విరిచెను. యుధిష్ఠిర మహారాజు వెంటనే మరో విల్లును అందుకుని అద్భుతముగా 1000 బాణాలను వాడివాడిగా సంధించెను. దానితో ఆ బాణాలు ద్రోణుని తీవ్రముగా గాయపరచుటతో అతను బాధతో తన రథములో కూలబడిపోయెను. కొంత సమయమునకు తేరుకున్న ద్రోణుడు కోపోద్రిక్తుడై వాయవ్యాస్త్రమును సంధింపగా యుధిష్ఠిరుడు చాకచక్యముగా ఆ దివ్యాస్త్రమును నిర్వీర్యము చేస్తూ అదే సమయంలో ఆచార్యుని విల్లును విరిచెను. ద్రోణుడు మరో విల్లును తీసుకునగా యుధిష్ఠిరుడు దానిని కూడా తిరిగి ముక్కలు చేసెను. తరువాత దూరము నుండి శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ఆదేశించును: ఓ రాజా, ద్రోణుడితో పోరాడకము. అతడు యుద్ధములో ఎప్పుడూ నిన్ను బంధించుటకే ప్రయత్నించును. అతడిని వధించుట కొరకు జన్మించిన వాని చేతిలోనే విధి సంకల్పానుసారం వధింపబడును. ఒక రాజు మరొక శత్రురాజుతో యుద్ధము చేయవలను. కనుక నీవు దుర్యోధనుని ఎదుర్కొనుము. అంతటా క్షణకాలం యోచించిన యుధిష్ఠిరుడు ద్రోణుడితో యుద్ధమును నిలిపి కౌరవ సైన్యముతో పోరాడుతున్న భీముడు మరియు అర్జునుడిని సమీపించెను. ఈ కటిక చీకటిలో రెండు పక్షాలలో గొప్ప మారణ హోమము జరుగుతుండెను. భీమ, అర్జున, ద్రోణ మరియు కర్ణుని దాడులకు ఇరు పక్షాలలోని సైనికులు చెల్లాచెదరై అటు ఇటు పరిగెత్తసాగిరి. రెండు పక్షాలు చెల్లాచెదరగటతో యుద్ధములో తాత్కాలిక ఉపశమనము కలిగెను. తరువాత దుర్యోధనుడు తిరిగి తన సైనికులను సంసిద్ధపరుస్తూ వారిని దివిటీలను వెంటబెట్టుకురావలసినదిగా ఆజ్ఞాపించెను. దానితో ప్రతి రథంపై 5 దీపాలు వెలిగింపబడెను. ప్రతి ఏనుగుపై 3 దీపాలు మరియు గుర్రంపై 1 దీపము ఉంచబడెను. ఈ సమయంలో దేవతలు మరియు ఋషులు కూడా ఆకాశములో దీపాలను వెలిగించిరి. ఈ విధముగా కౌరవ సైనికులు ఆ దీపపు కాంతులతో తమ కవచములు, ఆభరణములు మరియు ఆయుధములు మెరుస్తుండగా వారు ఎంతో మనోహరముగా కనిపించసాగిరి. కౌరవులను అనుసరిస్తూ పాండవులు 10 దీపాలు రథంపై, 7 దీపాలు గజంపై, 2 దీపములు గుర్రం వీపుపై మరియు సైనికులు తమ చేతులలో కూడా దీపాలను పట్టుకునిరి. ఈ విధముగా రెండు పక్షాల సైనికులు స్పష్టముగా కనిపించసాగిరి. అటు పిమ్మట యుద్ధము పునరావృతమవ్వగా దుర్యోధనుడు ద్రోణుడు సహాయమునకు వచ్చుటతో భీమునిపై దాడి చేసెను. భీముడు వెంటనే దుర్యోధనుని విల్లు విరిచివేయగా అతడు మరో విల్లును అందుకుని భీముని విల్లును విరిచెను. భీముడు ఒక విల్లు తరువాత మరొక విల్లును పదే పదే అందుకునగా ప్రతిసారి దుర్యోధనుడు వాటిని విరిచివేసెను. నిరాశ చెందిన భీముడు ఒక బల్లెమును అందుకుని దుర్యోధనునిపై విసరగా దానిని కూడా అతడు సునాయాసముగా 3 ముక్కలు చేసెను. పిమ్మట భీముడు ఒక భారీ గదను విసరగా దుర్యోధనుడు దాని నుండి ప్రక్కకు దూకి సురక్షితముగా తప్పించుకొనుటతో రథమును, సారథిని మరియు అశ్వాలను పూర్తిగా ధ్వంసము చేసెను.
భయభీతుడైన కౌరవరాజు నందకుని రథమును ఆత్రముగా అధిరోహించెను. భీముడు మరియు ఇతర పాండవ యోధులు చీకటిలో దుర్యోధనుడు కనిపించకపోవుటతో అతడు మరణించినని భావించి వారందరూ గట్టిగా గర్జింపసాగిరి. ఆ గర్జనలను వినిన యుధిష్ఠిరుడు కూడా దుర్యోధనుడు మరణించి ఉండునని నిర్ధారించుకొనెను. దానితో యుధిష్ఠిరుడు ప్రస్తుత పరిస్థితిని అవకాశముగా తీసుకుని ద్రోణుని సైన్యంపై దండయాత్ర చేయదలచెను. పాండవ యోధులు ద్రోణుని వైపునకు దూసుకు వెళ్ళగా కర్ణుడు వారిని అడ్డుకుని సహదేవుని విల్లును విరిచెను. సహదేవుడు మరొక విల్లును తీసుకునగా అతడు దానిని వినియోగించకమునుపే కర్ణుడు అతని సారథిని మరియు అశ్వాలను వధించెను. రథములేనందున సహదేవుడు కత్తి మరియు డాలు తీసుకుని పోరు చేయగా కర్ణుడు వాటిని కూడా వెంటనే చేతుల్లోనే ముక్కలుగా చేసెను. సహదేవుడు ప్రతీకారముగా ఒక భారీ గదను విసరగా కర్ణుడు దానిని ధ్వంసము చేయుటతో అవి చిన్న చిన్న అణువులుగా గాలిలోకి ఎగిరెను. సహదేవుడు తరువాత ఒక బల్లెమును విసరగా కర్ణుడు దానిని కూడా ఛేదించుటతో వెంటనే సహదేవుడు రథంపై నుండి క్రిందకు దూకి చివరి యత్నముగా దగ్గరలో పడి ఉన్నట్టి రథచక్రమును తీసుకుని తన ప్రత్యర్థిపైకి బలముగా విసిరెను. వేలాది బాణాలతో ఆ రథచక్రమును కర్ణుడు ముక్కలుగా విరచెను. పిమ్మట సహదేవుడు అక్కడ పడి ఉన్నట్టి రథచక్రాలన్నింటినీ ఒక్కొక్కటిగా కర్ణునిపై విసురుతుండటతో అక్కడ చివరకు చక్రములే లేకుండా పోయెను. సహదేవుడు తరువాత గజముల, గుర్రముల, మానవుల కలేబరాలను విసరసాగెను. కాని కర్ణుడు సునాయాసముగా వాటినన్నింటినీ తన బాణాలతో పడద్రోసెను. అప్పుడు సహదేవుడు ఆశలన్నింటినీ విడిచి యుద్ధరంగము నుండి పారిపోసాగెను. కర్ణుడు సహదేవుని వెంబడిస్తూ ఇట్లు అపహాస్యము చేసెను. ఓ బాలకా, నాటి నుండి నీతో సమానులైన వారితో మాత్రమే పోరుకు ప్రయత్నించుము. అట్లు పలికిన పిమ్మట కర్ణుడు తన వింటినారి కొమ్ముతో పారిపోతున్న సహదేవుని లాగుతూ, నీవు ఇప్పుడు అర్జునుడినైనా ఆశ్రయించుము, లేక నీ ఇష్టానుసారము గృహముకు తిరిగి వెళ్ళుము. కర్ణుడు కుంతీదేవికి ఇచ్చిన వాగ్దానమును స్మరించి సహదేవుని వధింపలేదు. కాని కర్ణుని పరుషవాక్కులతో గుర్చబడిన సహదేవుని హృదయం భగ్నమై జీవితమును కొనసాగించు ఆసక్తిని కోల్పోయెను. చివరకు పాంచాల రాకుమారుడైన జనమేజయుని రథమును అధిరోహించి వెళ్ళిపోయెను. దృష్టద్యుమ్నుడు ద్రోణుడితో పోరాడుతుండగా అశ్వత్థామ, శల్య మరియు దుశ్శాసనుడు వచ్చి అతడిని చుట్టుముట్టిరి. సాత్యకి దృష్టద్యుమ్నుని సహాయమునకు రాగా కర్ణుడు అతడిని ఎదిరింపదలచెను. ఆ తరువాత కర్ణుడు మరియు సాత్యకి బాణాలను విసురుకొనగా దృష్టద్యుమ్నుడు వృషసేనుని తీవ్రముగా గాయపరచుటతో అతడు తన విల్లును జారవిడిచి రథములోని కుప్పకూలిపోయెను. కర్ణుడు తన కుమారుడు మరణించినని భావించిన కర్ణుడు ఉగ్రరూపుడై సాత్యకిని వధింపదలచెను. తరువాత దూరము నుండి కౌరవసేనను సంహరిస్తూ అర్జునుడు అక్కడకు చేరుకున్నటతో కర్ణుడు దుర్యోధనుని సమీపించి ఇట్లు పలికెను. ఓ రాజా, అర్జునునిపై భారీ దాడికి ఆదేశింపము. అతడు లేని సమయములో మనం అభిమన్యుని వధించినట్లుగానే సాత్యకి మరియు దృష్టద్యుమ్నుల విషయంలో కూడా అట్లే చేసెదను అని పలికెను. కర్ణుని పథకమును అమలుపరచుటకు దుర్యోధనుడు, శకుని మరియు దుశ్శాసనులను గొప్ప సైన్యముతో అర్జునుడిపై భారీ దాడికి ఆదేశించెను. కౌరవ యోధులు సాత్యకి మరియు దృష్టద్యుమ్నుని చుట్టుముట్టిరి. సాత్యకి నిర్భయముగా పోరాడసాగెను. దుర్యోధనుడు కూడా ఆ పోరులో చేరెను. సాత్యకి వెంటనే దుర్యోధనుని అశ్వాలను మరియు సారథిని వధించి తరువాత అతని విల్లును కూడా విరిచెను. దానితో దుర్యోధనుడు బలవంతముగా తన రథమును త్యజించి కృతవర్మ రథమును అధిరోహించెను. దుర్యోధనుడు అడ్డు తొలగుటతో సాత్యకి కురుసేనను సంహరింపసాగెను. అతడిని ఎదురించు వారెవరునూ కనిపించకపోయిరి. మరోవైపు శకుని మరియు దుశ్శాసనుడు అర్జునునిపై దాడి చేయగా అర్జునుడు శకుని సారథిని మరియు అశ్వాలను వధించుటయే కాకుండా అతని విల్లును కూడా విరిచెను. అప్పుడు శకుని ఉలూకుని రథమును ఆశ్రయించెను. అటు పిమ్మట తండ్రి కొడుకులు ఒకే రథముపై నిలిచి పోరాడుతుండగా అర్జునుడు గాంధార సైన్యమంతటిని వెంటనే శకుని సమక్షములోని నాశనము చేసెను. తరువాత అర్జునుడు సాత్యకతో పోరాడుతున్నట్టి ద్రోణ, దుర్యోధన మరియు ఇతర కౌరవ యోధులను ఎదురించుటకు బయలుదేరెను. అదే సమయంలో శిఖండి, భీమ, నకుల మరియు సహదేవుడు దృష్టద్యుమ్నుని సహాయార్థం వచ్చి వారు ద్రోణుని సైన్యమును ఎంతగా అణిచివేసిరనగా వారందరూ భయముతో రణరంగమును విడిచి పారిపోసాగిరి. ఇది చూచిన దుర్యోధనుడు మరియు ద్రోణుడు కర్ణుని సమీపించి ఇట్లు ఆరోపించెను. ఈ రాత్రి యుద్ధము జయద్రథుని వధకు ప్రతీకారముగా ప్రేరేపింపబడెను. ఏమైనను నా సేన పదే పదే నాశనమవుతున్నప్పటికీ మీరిరువురు ఏమాత్రము చెలింపకుండుటను చూస్తుంటిని. పూర్వము మీరిరువురు పాండవులను నాశనము చేసేదమని ప్రతిజ్ఞలు చేసిరి. కానీ ప్రస్తుతం మీరు నా ఆలోచనలను ఏమాత్రము పట్టించుకునటలేదు. ఇదే మీ ఉద్దేశమును యుద్ధమును ఆరంభించుటకు మునిపే నాకు తెలిపి ఉన్నచో నేనెన్నడను ఇట్టి ఘోర యుద్ధమును ఆరంభించేవాడిని కాదు. ఏమైనను మీరు నాకింకను సహాయము చేయదలచినతో మీ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి మనస్ఫూర్తిగా యుద్ధము చేయగలరు అని అర్థిస్తుంటిని.
దుర్యోధనుని పలుకులతో ప్రేరేపింపబడిన కర్ణుడు మరియు ద్రోణుడు మరోసారి సాత్యకి మరియు దృష్టద్యుమ్నుని వైపునకు దూసుకు వెళ్ళగా ఈసారి వారు క్రోధముతో తీవ్రముగా పోరాడటంతో పాండవ సైన్యమంతయు వెంటనే నశింపసాగెను. దానితో పునరుద్ధరించుకున్న అవకాశం లేకుండా పోతుండెను. అది చూచిన అర్జునుడు మరియు భీముడు పరిస్థితిని చక్కబెట్టుటకు ప్రయత్నింపగా వారిని చూచిన పాండవ సైనికులు తిరిగి యుద్ధములో ప్రత్యర్థులను ఎదుర్కొనుటకు వెనుదిరిగిరి. అదే సమయంలో కర్ణుడు దృష్టద్యుమ్నుని అశ్వాలను మరియు సారథిని సంహరించి అతని విల్లును బాణముతో విరిచివేసెను. అప్పుడు దృష్టద్యుమ్నుడు గదను పుచ్చుకుని తన రథము నుండి దూకి కర్ణుడు బాణములతో బాధిస్తున్నప్పటికీ అతని వైపునకు వేగముగా పరిగెత్తసాగెను. దృష్టద్యుమ్నుడు కర్ణుని రథమును సమీపించి అతని అశ్వాలను వధించి వేగముగా వెనుదిరిగెను. అర్జునుడు అతని సమీపమునకు వచ్చుటతో దృష్టద్యుమ్నుడు అతని రథమును అధిరోహించెను. నిజమునకు కోపోద్రిక్తుడైన పాంచాల సైన్యాధిపతి తిరిగి కర్ణుని సమీపింపబోగా యుధిష్ఠిరుడు అతడిని వారించెను. మరోవైపు కర్ణుని రథసారథి క్రొత్త అశ్వాలను పూంచుకొనగా తన నాయకుని ఓటమికి ప్రతీకారము చేయ ఉద్దేశముతో పాంచాల యోధులు అతని వైపునకు దూసుకు వెళ్ళిరి. కర్ణుడు భారీ సంహారము సృష్టింపగా వారు ఆ దాడితో వెనుదిరిగి పారిపోవుటతో యుధిష్ఠిరుడు భయపడుతూ అర్జునుని సమీపించి ఇట్లు అర్థించెను. అర్జున, కర్ణుడు మన సేననంతటిని నాశనము చేసేందుకు పూర్వమే నీవు ఏదైనా చేయవలను. అప్పుడు అర్జునుడు, కృష్ణ, నా రథమును కర్ణుడు ఉన్న చోటికి వెంటనే తోలుకు వెళ్ళము. నేడు అతడిని ఒక్కసారిగా వధించుటయో లేక నేను నా ప్రాణమును యుద్ధములో విడుచుటయో చేసేదను అని ఆదేశించెను. అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇలా బదులిచ్చెను, అర్జున, ప్రస్తుతం నీవు కర్ణుడితో పోరాడరాదు. ఎందుకనగా అతడు ఇంకనూ అతని వద్ద గల శక్తివంతమైన బల్లెమును వినియోగించలేదు. ప్రస్తుత సమయంలో ఘటోత్కచుడు అతడిని ఎదిరించవలను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఘటోత్కచుని ఆహ్వానించి తన పూర్తి శక్తి సామర్థ్యాలతో కర్ణునిపై దాడి చేసేందుకు ఆజ్ఞాపించెను. అటు పిమ్మట ఘటోత్కచుడు కర్ణుని వైపునకు దూసుకు వెడుతూ మరో రాక్షసుడైన అలంబసుని సమీపించెను. పూర్వం పాండవులు తన తండ్రి అయిన జటాసురుని వధించినందున యుద్ధములో పాల్గొనిన తన తండ్రి మరణమునకు ప్రతీకారం తీర్చుకొనుటకు ఆమోదింపవలసినదిగా దుర్యోధనుని కోరెను. ఘటోత్కచుడు కర్ణునిపైకి వచ్చుటను చూచిన దుర్యోధనుడు సంతోషముగా అలంబసుడు భీముని కుమారునిపై దాడి చేసేందుకు పంపెను. అలంబసుడు యుద్ధరంగంలోకి ప్రవేశించుటను చూసిన ఘటోత్కచుడు వెంటనే అతనిపై దాడి చేస్తూ అతని రథమును, రథసారథిని మరియు అతని ఆయుధాలను ధ్వంసము చేసెను. ఏమైనను వెనుకాడని అలంబసుడు వేగముగా ఘటోత్కచుని సమీపించి తన పిడికిలితో అతడిని తీవ్రముగా బాదెను. ఘటోత్కచుడు క్షణకాలము ఈ దెబ్బలకు కంపించి వెంటనే తేరుకుని ప్రతీకారముతో తన పిడిగుద్దులతో అలంబసుని బాది పిమ్మట నేలపై పడవేసి తన మోకాళ్లతో పీడింపసాగెను. అలంబసుడు ఏదో విధముగా పట్టు నుండి తప్పించుకుని ఘటోత్కచుని నేలపై పడవేసెను. వీరిరువురి నడుమ భీకర ద్వంద్వ పోరాటము జరిగెను. ఇరువురు రాక్షసులు తమ మాయాశక్తులను ప్రయోగించి అగ్ని, సముద్రము, మేఘము, తుఫాను, గరుడ, తక్షక, రాహు మరియు సూర్యుడు వంటి అనేక రూపాలను దాల్చసాగిరి. ఇలా రూపాలను మార్చుకుంటూ పోరాటం కొంత సమయం కొనసాగిన పిమ్మట ఘటోత్కచుడు తిరిగి అలంబసుడిని ఒక్కసారిగా పట్టుకుని నేలపై పడవేసెను. ఈసారి ఆలస్యము చేయకుండా తన కత్తిని తీసి అలంబసుని తలను నరికివేసెను. ఘటోత్కచుడు అతని తలను తీసుకుని దుర్యోధనుని వైపునకు వేగముగా దూసుకు వెళ్లి దానిని అతని రథంపై పడవేసెను. భీముని వీరపుత్రుడు భీకర గర్జనను చేస్తూ, ఓ కౌరవరాజా, నేను ఇప్పుడు కర్ణుని వధించుటను చూడుము అని సవాలు విసిరెను. అట్లు పలికి ఘటోత్కచుడు కర్ణునిపై అసంఖ్యాకముగా బాణాలను విడుస్తూ దూసుకు వెళ్ళెను. నిజమునకు భీమపుత్రుడు ఒక భయంకర దృశ్యమునే సృష్టించెను. అతని ముఖము రాగివర్ణములో ఉండెను. అతని రోమాలు శరీరమంతటా నిక్కబొడుచుకుని ఉండెను. అతని చెవులు కొయ్యలకు వలె తీక్ష్ణముగా ఉండి అతని వెడల్పాటి నోరు 2 చెవుల వరకు విస్తరించి ఉండెను. ఆ భయంకరమైన నోటిలో 4 పొడవైన వాడిదంతాలు అతని పెదవులను దాటి బయటకు పొడుచుకు వచ్చెను. చాలా సమయం వరకు యుద్ధము సమస్థాయిలో కొనసాగెను. ఎవరునూ కూడా పైచేయి సాధింపలేకపోయిరి. దానితో ఘటోత్కచుని సాధారణ పద్ధతిలో వధింప సాధ్యపడదని భావిస్తూ కర్ణుడు దివ్యాస్త్రాలను ఆవాహన చేయనారంభించెను. అందుకు సమాధానముగా ఘటోత్కచుడు మరియు అతని రాక్షస సైనికులు తమ మాయాశక్తులను ప్రయోగింపసాగిరి. దానితో యుద్ధము భయంకర రూపము దాల్చెను. రాక్షసులు కౌరవ సైనికులపై రాళ్ల వర్షం కురిపించగా వారు కర్ణుడిని విడిచి ప్రాణభయముతో పరిగెత్తసాగిరి. ఏమైనను కర్ణుడు తన బాణాలతో రాక్షసమాయలన్నింటినీ ఛేదించి ఘటోత్కచుని ఒక శక్తివంతమైన బాణముతో తీవ్రముగా గాయపరచెను. అందుకు బదులుగా ఘటోత్కచుడు ఒక శక్తివంతమైన విలువైన వజ్రాలతో పొదగబడిన పదునైన దివ్యచక్రమును కర్ణునిపైకి విసిరెను. అది గాలిలో ఎగురుతూ తన వైపు వస్తుండగా కర్ణుడు దానిని తన బాణములతో ముక్కలు ముక్కలు చేయుటతో ఘటోత్కచుడు ఒక గదను విసిరెను. దానిని కూడా కర్ణుడు ధ్వంసము చేయగా ఘటోత్కచుడు గాలిలోకి ఎగిరి పెద్ద పెద్ద వృక్షాలను కర్ణునిపై ఏకధాటిగా వర్షింపసాగెను. కర్ణుడు ఈ వృక్షములన్నింటినీ తన బాణాలతో ముక్కలు ముక్కలు చేయగా ఘటోత్కచుడు తిరిగి తన రథములోకి వచ్చి యుద్ధము చేయసాగెను. కర్ణుడు పరాక్రమముతో భీమపుత్రుని అనేక బాణాలతో బాధిస్తూ అతని అశ్వాలను వధించి మరియు అతని రథమును ముక్కలు ముక్కలుగా చేసెను.
నిజమునకు ఈసారి కర్ణుడు తన బాణాలను ఎంత వేగముగా ఘటోత్కచునిపై విసిరెననగా అతని శరీరము నిండా బాణములు గుచ్చుకొని 2 బాణముల నడుమ 2 చేతి వ్రేళ్లు కూడా దూర్చలేనట్లుగా ఉండెను. ఏమైనను అతడు బాణాలు గుచ్చుకొని చూచుటకు ఒక పెద్ద ముండ్ల పందిక వలె అగుపించినను ఘటోత్కచుడు చెలింపకుండా వివిధ మాయారూపాలను ప్రదర్శిస్తూ కర్ణునిపైకి తన బాణాలను సంధిస్తూ పోరాడుతుండెను. ఘటోత్కచుడు అదృశ్య రూపంలో ఆకాశము నుండి అసంఖ్యాక బాణాలను గుప్పింపసాగెను. అది కౌరవ సైనికుల హృదయాలలో గొప్ప భయమును కలిగించెను. కర్ణుని దివ్యాస్త్రాలను ప్రయోగింపగా అందుకు ఘటోత్కచుడు అనేక ముఖాలతో వికృత రూపములు దాల్చి ఆ అస్త్రాలను మింగసాగెను. ఘటోత్కచుడు యుద్ధరంగంలో గాయపడినట్లుగా పడిపోయెను. అది చూచి కౌరవ యోధులు హర్షధ్వానాలు చేసెను. కానీ ఒక్కసారిగా ఘటోత్కచుడు వందలాదిగా తలలు మరియు పొట్టలతో రణరంగమంతటా గర్జిస్తూ తిరుగాడసాగెను. క్షణకాలం ఘటోత్కచుడు అతని సమీపమునకు వచ్చి కర్ణుని సవాలు చేస్తూ తిరిగి హఠాత్తుగా సింహగర్జనలు చేస్తూ గాలిలో ఎగురుతుండెను. ఆకాశము నుండి ఘటోత్కచుడు అనేక బాణాలను కర్ణునిపై వర్షింపగా వాటినన్నింటినీ కర్ణుడు ఛేదింపగా తిరిగి ఘటోత్కచుడు అదృశ్యుడయ్యెను. తరువాత తిరిగి ప్రత్యక్షమై ఈసారి బ్రహ్మాండమైన పర్వత రూపంలో శరవృష్టిని కురిపించెను. కర్ణుడు ఈ దాడికి ఏమాత్రము చెలింపక తన దివ్యాస్త్రాలతో ఆ ఘోర పర్వతమును ధ్వంసము చేసెను. అటు పిమ్మట ఘటోత్కచుడు నల్లని మేఘరూపమును దాల్చి అనేక రాళ్లను వర్షింపసాగెను. కాని వాయవ్యస్త్రాన్ని వినియోగించి కర్ణుడు దానిని త్రిప్పికొట్టెను. దానితో క్రోధితుడైన ఘటోత్కచుడు కర్ణునిపై లంఘించి అతని విల్లును విరిచెను. ఏమైనను కర్ణుడు మరొక విల్లును అందుకుని ఘటోత్కచునికి సహాయము చేస్తున్నట్లి అసురులను సంహరింపనారంభింపగా వాటి దాటికి తట్టుకొనలేక రాక్షసులు వెంటనే తమ నాయకుడిని ఒంటరిగా విడిచి పరిగెత్తసాగిరి. పిమ్మట ఘటోత్కచుడు తన మాయాశక్తిని వినియోగించి గార్ధబాలతో లాగబడి రథమును అధిరోహించి తిరిగి కర్ణునిపైకి దూసుకువెళ్ళెను. శివుడు ప్రసాదించిన అసని అస్త్రమును కర్ణునిపై ప్రయోగింపగా కర్ణుడు తన విల్లును ప్రక్కన పడవేసి రథములో నుండి క్రిందకు దూకి ఆ దివ్యాస్త్రమును చేతితో పట్టుకుని తిరిగి ఘటోత్కచునిపైకి విసిరెను. భీమపుత్రుడు ముందుగానే దీనిని ఊహించి తన గార్ధప రథము నుండి క్రిందకు దూకగా ఆ దివ్యాస్త్రమును అతని రథమును భస్మము చేసి తిరిగి నేలలో కలిసిపోయెను. కర్ణుడు తిరిగి తన రథమును అధిరోహించి శరవృష్టిని కురిపించుటతో ఘటోత్కచుడు తిరిగి అదృశ్యుడయ్యను. అనేక రూపములుగా తనను విభజించుకుని తన మాయాశక్తి ప్రదర్శనతో కౌరవ సేననంతటిని సందిగ్ధతకు గురిచేసెను. తరువాత ఘటోత్కచుడు అనేక మాయాపులులు, సింహాలు మరియు ఇతర అనేక భయంకర మృగాలను, అనేక భూత ప్రేత పిశాచాలను సృష్టించి కర్ణుని మృంగివేసేందుకు ముందుకు ఉసిగొల్పెను. కర్ణుడు తన బాణాలతో ఈ మాయాజీవులన్నింటినీ నాశనము చేసెను. ఏమైనను ఘటోత్కచుడు కర్ణుని సమీపించి తన భీకరమైన అరుపులతో తన శత్రువును భయపెట్టి తిరిగి ఒక్కసారిగా అదృశ్యుడయ్యెను. అదే సమయంలో అలాయుధుడు అనే రాక్షసుడు దుర్యోధనుని సమీపించి తనను వినియోగింపవలసినదిగా కోరెను. అతడు భారీ సేనతో కూడి వచ్చెను. అతని బంధువులు బకుడు మరియు కిర్మీరునితో పాటు గతములో భీముని చేత వధింపబడిన హిడింబ కూడా ఉండిరి. హిడింబ కూడా ఉండిరి. వారందరూ తమ ప్రతీకారమును తీర్చుకొనుటను అవకాశము లభించునని భావిస్తుండిరి. దుర్యోధనుడు కర్ణుని రక్షించుకోవచ్చునని భావిస్తూ ఆనందముగా వారిని స్వాగతించెను. ఘటోత్కచుడు భయంకరమైన మాయాశక్తులను ప్రదర్శిస్తుండట చేత కౌరవ యోధులు కర్ణుని ప్రాణరక్షణ విషయంలో కలవరపడసాగిరి. అదే సమయంలో పాండవ యోధులందరూ కర్ణుని దుస్థితికి ఎంతగానో ఆనందించసాగిరి. అలాయుధుడు ఘటోత్కచుని సమీపించటతో అతడు కర్ణునితో యుద్ధము నిలిపి అతడిని ఎదుర్కొనుటకు సిద్ధపడెను. భీముడు తన కుమారుని సహాయార్థము సమీపించి ఘటోత్కచునిపైకి వస్తున్నట్టే రాక్షసులను ముందుగా ఎదుర్కొనెను. భీముడు అలాయుధుని రాక్షసులను ఎదురిస్తుండగా ఘటోత్కచుడు తిరిగి కర్ణునిపై దాడి కొనసాగించెను. రాక్షసులు వీరోచితముగా భీమునిపై దాడి చేసి అతడిని గొప్ప ప్రమాదములో పెట్టగా అది చూచి అతని సైన్యం పరుగు తీసెను. అలాయుధుడు భీముని విల్లును విరిచి అతని అశ్వాలను వధించెను. తరువాత అతని సారథిని కూడా వధించెను. భీముడు తన రథంపై నుండి దిగి ఒక గదను విసరగా అలాయుధుడు తన గదతో దానిని ఎదుర్కొనెను. భీముడు మరియు అలాయుధుడు ఒకరితోనొకరు భయంకరముగా పోట్లాడుకుంటూ విరిగిన చక్రాలు, రథకాడులు మరియు తమ చేతికి దొరికిన దేనినైనను ఒకరిపైనొకరు విసురుకోసాగిరి. శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ఘటోత్కచుని భీమునికి సహాయం చేయవలసినదిగా ఆదేశించెను. దానితో ఘటోత్కచుడు కర్ణుని విడిచిపెట్టి అలాయుధునిపైకి దూసుకువెళ్ళెను. దానిని అవకాశముగా తీసుకున్న కర్ణుడు పాండవ సైన్యమును సంహరింపసాగెను. ఏమైనను ఘటోత్కచుడు రాగా భీముడు అలాయుధునితో యుద్ధము మానుకుని పాండవ సేనను ఎదురిస్తున్నట్టి సూతపుత్రుని వైపునకు వెళ్ళెను. సాత్యకి, నకుల మరియు సహదేవుడు అలాయుధుని సైన్యమును వధించుటలో నెలకొనినట్టి ఘటోత్కచుడు వచ్చుటను చూచి వారు కూడా కర్ణుని ఎదుర్కొనుటకు వెళ్ళిరి. అలాయుధుడు పరిగ అనే ఆయుధముతో ఘటోత్కచునిపై దాడి చేయగా ఆ దెబ్బకు అతడు కంపించి తన రథములోనే కుప్పకూలిపోయెను.
కొన్ని క్షణముల పిమ్మట తేరుకొనిన ఘటోత్కచుడు ఒక భారీ గదను విసరగా అది అలాయుధుని రథమును పూర్తిగా ముక్కలు ముక్కలు చేసెను. అశ్వాలు మరియు సారథి కూడా అశ్వాలు మరియు సారథి కూడా వధింపబడిరి. రథంపై నుండి క్షేమముగా నేలపైకి దూకిన అలాయుధుడు రక్త ప్రవాహాలను, రాళ్ళు మరియు అనేక ఆయుధాలను, మాయలను సృష్టించెను. ఘటోత్కచుడు సులభముగా వీటన్నింటినీ తొలగింపగా చివరకు ఇరువురు రాక్షసులు ఆగ్రహముగా ఒకరిపైనొకరు దూసుకెళ్ళిరి. వారిరువురు ఎదురుపడి ఒకరినొకరు జుట్టు పట్టుకొనిరి. ఘటోత్కచుడు అలాయుధుని కంటెను బలవంతుడైనందున తన ప్రత్యర్థిని గాలిలో అనేక మార్లు గిరగిరా త్రిప్పుతూ నేలపైన బలముగా కొట్టి వెంటనే అతని తలను ఖండించెను. తరువాత భీముని పుత్రుని భయంకరమైన గర్జనలను పాండవ యోధులు కూడా తోడైరి. ఇదివరకు చేసినట్లుగానే ఘటోత్కచుడు ఆ తలను దుర్యోధనుని కాళ్ల వద్ద పడవేసెను. మరోవైపు కర్ణుడు పాండవులను మరియు పాండవ సేనను సంహరిస్తుండగా ఘటోత్కచుడు కోపంతో తిరిగి మరొకసారి కర్ణుని ఎదుర్కొనుటకు వెళ్ళెను. కర్ణుని మరియు ఘటోత్కచుని నడుమ గొప్ప పోరాటము జరుగగా ఇరువురు తమ శరవృష్టి నైపుణ్యములో సమముగా నిలిచిరి. ఇలా తాను పోరాడినను ప్రయోజనము ఉండదని గమనించిన ఘటోత్కచుడు హఠాత్తుగా ఒక భయంకర బల్లెమును విసరగా అది కర్ణుని అశ్వాలను మరియు సారథిని వధించెను. ఘటోత్కచుడు తిరిగి అదృశ్యుడయ్యను. అతడు ఏ క్షణములోనైనా తిరిగి ప్రత్యక్షమై కర్ణుని వధించునని అందరూ ఊహింపసాగిరి. తన రక్షణ కొరకై కర్ణుడి నిరంతర శరవృష్టిని కొనసాగింపగా అవి ఆకాశమంతటా తిరిగి నిండిపోయెను. తరువాత అతడు ఒక్కసారిగా ఒక రక్తవర్ణములో కాంతివంతమైన మేఘాలుగా వ్యక్తమవ్వగా అందులో నుండి అసంఖ్యాక పిడుగులు చక్రములు పడెను. కర్ణుడు ఆ ఆయుధములన్నింటినీ తన బాణాలతో నాశనము చేసేందుకు ప్రయత్నించినను ఈసారి అతడు సఫలము కాలేకపోయెను. దానితో ఆ ఆయుధాలు కౌరవ సేనలో మారణ హోమమును సృష్టించెను. బాధితులైన కౌరవ సైనికులు ఆకాశం వైపునకు చూడగా అక్కడ భయంకరమైన రాక్షసులు అగుపించిరి. మండుతున్న ముఖాలు, తీక్షణ దంతాలతో బల్లెములు మరియు ఇతర ఆయుధాలను విసురుతుండటతో అవి సైనికులకు గుర్చుకుని వారి శరీరాలను అన్ని వైపుల నుండి చీల్చివేసెను. చివరకు ప్రాణాలతో మిగతా కౌరవ సైనికులు యుద్ధమును విడిచి వెళ్ళగా ఆ శరవృష్టిని నడుమ కర్ణుడు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను. కర్ణుడు చెలింపలేదు. తన నూతన రథసారథ రథముకు గుర్రాలను కట్టు వరకు తన నిరంతర శరవృష్టిని కొనసాగించెను. ఘటోత్కచుడు శతఘ్న అనే చక్రములు గల ఆయుధమును విడువగా అది కర్ణుని అశ్వాలను వధించెను. కర్ణుడు రథమును దిగి నేలపై నుండి రాక్షసుని మాయాశక్తులను తన దివ్య బాణాలతో తొలగించసాగెను. అది కూడా ఫలితాలను అందించకపోవటతో చివరకు భయముతో తానేమి చేయవలనని కర్ణుడు యోచించసాగెను. కౌరవ యోధులు తమ నాయకుడు శరవృష్టి చేత పీడింపబడుటను చూచి ఇట్లు గట్టిగా అరవసాగిరి. ఓ కర్ణ, ఈ ప్రస్తుత ఈ ప్రస్తుత పరిస్థితిలో ఇంద్రుని శక్తివంతమైన బల్లెమును ఆవాహన చేయము. దాదాపు ధార్తరాష్ట్రుడు మరియు కౌరవసేన సమస్తమును ఈ భయంకర సేన హరించి వేస్తుండెను. దయచేసి ఈ ఘటోత్కచుని వెంటనే వధింపము. దానితో మిగతా సైన్యం రేపు పాండవులతో తలపడవచ్చును. కర్ణుడు ఈ ఆర్తనాదాలను వినెను. మరియు ఘటోత్కచుడు ఎలా కౌరవ సేనంతటిని నశింపజేస్తుండెనో చూచి ఇంద్రుని శక్తివంతమైన బల్లెమును ప్రయోగింప నిర్ధారించుకునెను. భీముని పుత్రుని ఏ విధముగా నిలువరించుట సాధ్యపడదని నిర్ధారించుకుని అర్జునుని వధించుటకు సురక్షితపరచుకొని ఎంతో కాలముగా పూజిస్తున్నట్టి అమోఘ శక్తి ఆయుధమును ఇప్పుడు కర్ణుడు ఆవాహన చేసెను. ఘటోత్కచుడు కర్ణుని చేతిలో ఇంద్రుడి దివ్యాయుధమును చూచి వెంటనే ఒక భారీ విశాలమైన శరీరమును దాల్చి భయముతో రణరంగము నుండి వేగముగా పారిపోసాగెను. కర్ణుడు ద్వారా విసరబడిన ఆ అద్భుత శక్తి ఆయుధము వెంటనే రాక్షస మాయనంతటిని తొలగించి ఘటోత్కచుని ఎదను చీల్చివేస్తూ పైకి ఎగిరి స్వర్గలోకం చేరుకొనెను. తీవ్రముగా గాయపడిన ఘటోత్కచుడు భయంకర గర్జనలు చేస్తూ నేలపై పడి ప్రాణాలు విడిచెను. ఆ మరణ సమయంలో కూడా భీముని వీరపుత్రుడైన ఘటోత్కచుడు పాండవులకు ఏదైనా మేలు చేయదలిచెను. అట్లు నేలపై పడిపోతూ కూడా తన శరీరమును వీలైనంతగా విస్తరించి కౌరవ సైనికులను అధికముగా ఉన్నట్టి ప్రదేశమున పడిపోయెను. ఇలా ఘటోత్కచుడు ప్రాణం విడుస్తూ కూడా తన శరీరం క్రింద ఒక అక్షౌహిణీ సైన్యమును నలిపివేసెను. ఏమైనను చివరకు ఈ భయంకర రాక్షసుడు వధింపబడుటతో కౌరవులు గొప్ప ఉపశమనముతో హర్షధ్వానాలు చేసిరి. మరోవైపు కర్ణుడు దుర్యోధనుని రథమును అధిరోహింపగా అదే సమయంలో కౌరవ యోధులందరూ కర్ణుడిని గొప్ప గౌరవ మర్యాదలతో కృతజ్ఞతతో పూజించిరి. మరోవైపు పాండవ యోధులు తీవ్ర శోకములో మునిగిరి. భీముని పుత్రుడు వధింపబడినప్పుడు ఎట్టి విచారణ లేకుండా బిగ్గరగా సింహనాదముతో హర్షం వ్యక్తం చేసినది కేవలం కృష్ణ భగవానుడు మాత్రమే. నిజమునకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఆలింగనము చేసుకుని పారవస్యముతో నర్తింపసాగెను. భగవానుడు తన ప్రియమిత్రుని పదే పదే ఆలింగనము చేసుకుని తన రథంపై నిల్చుండి పలుమార్లు తన ఆనందమును వ్యక్తపరచెను. భగవానుని ఈ అసందర్భ ప్రవర్తన పాండవ యూతుల విచారమును మరింత అధికము చేస్తుండెను. తీవ్ర శోకతప్తుడైన అర్జునుడు ఇట్లు పలికెను. ఓ కృష్ణ, ఇట్టి విచారకర సందర్భములో ఈ విధముగా హర్షము వ్యక్తపరచుట ఏమాత్రమూ తగదు. ఏమైనను నీ ఆనందం వెనుక ఏదో గొప్ప గంభీరము మరియు
మిక్కిలి మిక్కిలి గూఢమైన కారణం తప్పక ఉండును. కనుక దయచేసి ఆ రహస్యమును వెల్లడించవలసినదిగా ప్రార్థిస్తుంటిని. అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను. ఓ అర్జున వినుము. నీ శోకమును నేను వెంటనే తొలగించెదను. నా ఆనందముకు కారణము కర్ణుడు తన శక్తివంతమైన శక్తి ఆయుధమును నిరుపయోగపరచుటయే. దానిని నీవు గమనించలేదా? నీవు అతనితో చింతారహితుడవై పోరాడవచ్చును. మన విజయపథమున కల ఏకైక అడ్డంకి ఈ కర్ణుడు. ఇంద్రుడు అందించిన ఈ శక్తివంతమైన ఆయుధమును నిష్ఫలము చేయించి ఒక రకముగా ఘటోత్కచుడు కర్ణుని వధించినని తెలుపుదును. కర్ణుని చేతిలో ఈ ఆయుధం ఉన్నంత కాలం ఈ లోకములో ఎవరునూ అతని ఎదుట నిలువలేరు. అతని వద్ద కవచకుండలాలు ఉన్నచో అతడు దేవతలతో పాటు అన్ని లోకాలను జయింపగలడు. నీవు గాంధీవము, నేను సుదర్శన చక్రము చేపట్టినను అతడిని జయింప సమర్థులము కాము. ఇంద్రుడు నీకు మేలు చేయదలచి కపటముగా కవచకుండలాలను లేకుండా చేసి అందుకు బదులుగా ఈ శక్తివంతమైన ఆయుధమును అతనికి ప్రసాదించెను. దానితో ఆనాటి నుండి అతడు నిన్ను వధించినట్లుగానే భావిస్తుండెను. ఏమైనను అవేవీ అతని వద్ద ఇప్పుడు లేకున్నను నీవు తప్ప మరెవరనూ అతడిని వధింపలేరు. ఓ అర్జున, కర్ణుని రథచక్రాలు నేలలో కృంగిపోయినప్పుడు అతడిని సంహరించు సువర్ణ అవకాశం త్వరలోనే నీకు లభించును. అట్టి సమయం ఆసన్నమైనప్పుడు నేను నీకు తెలిపెదను, విచారింపవద్దు. అర్జున, కేవలం నీ మేలు కొరకై పూర్వం నేను తమకు తాము క్షత్రియులమని భావించి అనేక రాక్షసులను వధించితిని. కేవలం నీ మేలు కొరకై పూర్వం నేను తమకు తాము క్షత్రియులమని భావించు అనేక రాక్షసులను వధించితిని. అది కూడా అనేక శక్తియుక్తులతో ఆ కార్యాలను నెరవేర్చవలసి వచ్చెను అని వివరించెను. అప్పుడు అర్జునుడు ఇట్లు ప్రశ్నించెను. హే ప్రభు, నీవు ఈ రాక్షస రాజులందరినీ వివిధ శక్తులతో వధించితనని తెలుపుటలో అర్థమేమిటి? శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను. ఓ కుంతీపుత్ర, ఒకవేళ జరాసంధుడు, శిశుపాలుడు మరియు నిషాదరాజైన ఏకలవ్యుడు నా చేతిలో వధింపబడి ఉండకపోయినచో వారు ఇప్పుడు గొప్ప శక్తివంతులై మన పట్ల ద్వేషముతో ఈ మహాసంగ్రామములో దుర్యోధనుని పక్షము వహించి నీతో పోరాడేవారు. కనుకనే నేను భీముడిని శక్త్యావేశను చేసి జరాసంధుని మరణ రహస్యమును తెలిపి అతడిని 2 భాగములుగా చీల్చునట్లుగా చేసి తిని. ద్రోణుడు ఏకలవ్యుని బొటనవేలును గురుదక్షిణగా అడుగునట్లుగా నేను అతని హృదయములో నుండి ప్రేరేపించి తిని. తరువాత కాలములో ఏకలవ్యుని ఒక యుద్ధములో నేను సంహరించి తిని. తరువాత శిశుపాలుడు నా పట్ల అనేకానేక అపరాధాలు నా పట్ల చేయనట్లుగా ప్రేరేపించి అతని మరణమునకు కారణమైతిని. అట్లే కర్ణుడు తన శక్తివంతమైన ఆయుధమును వినియోగించినట్లుగా ఘటోత్కచుని మరణమునకు ఏర్పాటు చేసి అర్జున, ఒకవేళ కర్ణుడు ఘటోత్కచుని వధించుటకు ఆ ఆయుధమును వినియోగించి ఉండకపోయినచో నేనే స్వయంగా అతడిని వధించేవాడిని. ఎందుకనగా ధర్మముకు విరుద్ధముగా నడుచుకుని వారిని ఎవరినైనా శిక్షింపవలననేది నా శాశ్వత కర్తవ్యము. ఘటోత్కచుడు మీ మేలు కొరకు యుద్ధములో ఈ ప్రధాన పాత్రను పోషించునని ఎరిగినందునే నేనతడిని ఇంతవరకు వధింపకుండా ఉంటిని. నిజమునకు ఘటోత్కచుడు బ్రాహ్మణుల పట్ల విరోధం కలిగిన పాపాత్ముడు. అనేక సందర్భాలలో యజ్ఞాలను ధ్వంసము చేసెను. దానితో అతడు ఇట్టు వధింపబడుటకు అర్హుడయ్యెను. అర్జున, నీవు కర్ణుడిని మరియు భీముడు దుర్యోధనుడిని తప్పక వధింతురని విశ్వసించము. ఇప్పుడు ద్రోణుడు ఏ విధముగా పాండవ సైన్యమును సంహరిస్తుండునో చూడుము. నీ విచారమును వీడి ద్రోణుడు ఉన్నట్టి ప్రదేశమునకు వెళ్లి యుద్ధమునకు తిరిగి కొనసాగింపుము. ధృతరాష్ట్రుడు ఇట్లు విచారించెను. సంజయ సంజయ ధృతరాష్ట్రుడు ఇట్లు విచారించెను. సంజయ, కర్ణుడు ఇంద్రుని శక్తివంతమైన ఆయుధమును కలిగి ఉండెను. అతడు దానిని ప్రయోగించి అర్జునుడిని ఎందుకు వధింపలేదు? అది ఖచ్చితముగా పాండవులకు అపజయమును కలిగించేది. అది కూడా పరమ బుద్ధిశాలి అయిన శ్రీకృష్ణ భగవానుని ఏదో ఏర్పాటు అని నా భావన. నీవు ఎరిగినచో దయచేసి ఆ విషయమును నాకు వివరింపము. అందుకు సంజయుడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, నీ భావన సరి అయినదే. శ్రీకృష్ణ భగవానుడు ఘటోత్కచుని కర్ణుడితో పోరాడవలసినదిగా ఆజ్ఞాపించెను. అట్లు కర్ణుడు బలవంతముగా ఆ శక్తివంతమైన ఆయుధమును వ్యర్థము చేయనట్లుగా చేసెను. ధృతరాష్ట్రుడు ఇంకను ఇట్లు విచారించెను. సంజయ, దుర్యోధనుని సలహాదారుడు కర్ణుని మొదటి నుండి ఆ శక్తివంతమైన ఆయుధమును అర్జునునిపై ప్రయోగించమని అడగలేదా అని ప్రశ్నించెను. అందుకు సంజయుడు ఇట్లు బదులిచ్చెను. ఓ రాజా, ప్రతిరోజు రాత్రి యుద్ధం పిమ్మట కౌరవులందరూ సమావేశమై మరుసటి రోజు యుద్ధ ప్రణాళికలను గురించి చర్చించుకునేవారు. ఆ ప్రణాళికలో ప్రధానముగా అర్జునుడిని సవాలు చేసి కర్ణుడు తన శక్తివంతమైన ఆయుధముతో అర్జునుని వధింపవలను. నిజమునకు పాండవుల పక్షమునకు మూలవేరుగా భావించి శ్రీకృష్ణ భగవానునిపై ఆ శక్తివంతమైన ఆయుధమును ప్రయోగించవలనని సూచించుటకు ధైర్యము చేసిరి. నిజమునకు అదే సత్యము. శ్రీకృష్ణ భగవానుడు ఆ గొప్ప వృక్షముకు వేరు వంటివాడు. అర్జునుడు ప్రధాన కాండము. మిగతా 4 పాండవులు శాఖలు వంటివారు మరియు వివిధ పాంచాల యోధులు పత్రములు వంటివారు. ప్రతిరోజు ఉదయం కౌరవ యోధులు నిద్రలేవగానే శ్రీకృష్ణ భగవానుడినో లేక అర్జునుడినో కర్ణుని శక్తివంతమైన బల్యము ద్వారా వధింపవలనని దృఢముగా తీర్మానం చేసుకునేవారు. అయినను యుద్ధ సమయములో వారు శ్రీకృష్ణ భగవానుని యోగమాయ ప్రభావం చేత ఈ విషయమును ఎల్లప్పుడూ విస్మరించేవారు. ధృతరాష్ట్ర, సాత్విక స్వయంగా శ్రీకృష్ణ భగవానుడిని ఇదే ప్రశ్నను అడిగెను.
కర్ణుడు ఎల్లప్పుడూ ఇంద్రుని నుండి తాను పొందిన ఈ శక్తివంతమైన ఆయుధముతో అర్జునుడిని సంహరింప నిశ్చయించుకున్నను ఎందుకు వాస్తవముగా అతడు దానిని అట్టు వినియోగింపలేకపోయెను? అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు బదులిచ్చెను. సాత్యకి, దుర్యోధనుడు, దుశ్శాసనుడు మరియు శకుని కర్ణుని పదే పదే ఈ ఆయుధముతో అర్జునుడిని వెంటనే సంహరింపమని అడిగేవారు. అందుకు కర్ణుడు ఎల్లప్పుడూ అంగీకరించేవాడు. ఎందుకనగా అర్జునుని వధింపవలననే ఆలోచన అతని హృదయములో ఎల్లప్పుడూ దృఢముగా ఉండేది. కాని నేను నా యోగమాయ శక్తితో పదే పదే కర్ణుడు ఆ ఆయుధమును విస్మరించున్నట్లుగా చేసేవాడని. ఇదే ఇదే అతడు ఆ ఆయుధమును ప్రయోగించకపోవుటకు గల కారణము. ఓ సాత్యకి, కర్ణుడు అర్జునుడిని వధించుటకు కావలసిన మార్గమును కలిగి ఉండుట చేత నేను రాత్రుళ్ళు సరిగ్గా నిద్రించేవాడను కాదు. మరియు దేనిలో ఆనందమును పొందేడివాడను కాదు. అంతేకాకుండా అర్జునుని రక్షణయే నా తల్లి, తండ్రి, సోదరుడు లేక నా ప్రాణాల కంటెను అధిక ప్రధానము. నిజమునకు అర్జునుని సాంగత్యము లేని త్రిలోక రాజ్యాధిపత్యమును కూడా తిరస్కరించెదను. కనుక ఘటోత్కచుడు ఇంద్రుని శక్తివంతమైన ఆయుధము ద్వారా వధింపబడినప్పుడు నేను అమితానందమును పొందితిని. కేవలం అర్జునుని కొరకే నేను ఘటోత్కచుడిని కర్ణునిపైకి పంపితిని. ఘటోత్కచుడు వధింపబడిన పిమ్మట కౌరవ యోధులు అమితానందముతో గర్జిస్తూ పాండవ సేనపై పడి మారణ హోమమును సృష్టింపసాగిరి. యుధిష్ఠిర మహారాజు తన సైన్యమును ఊచకోతను కోస్తుండటను చూచి గొప్ప కలతకు గురయ్యెను. దానిని అడ్డుకునేందుకు భీముని ఆజ్ఞాపించెను. భీముడు వెళ్లి పిమ్మట యుధిష్ఠిర మహారాజు నీరు నిండిన కళ్లతో తన రథములో విచారముగా కూర్చుండిపోయెను. శ్రీకృష్ణ భగవానుడు అక్కడకు వెళ్లి ఇట్లు తెలిపెను. ఓ రాజా, శోకమును విడువుము, ఇది మన లక్ష్య సాధనకు నష్టము కలిగించును. అందుకు యుధిష్ఠిరుడు ఇట్లు బదులిచ్చెను. ఓ కృష్ణ, నా సొంత సోదరుల కంటెను ఘటోత్కచుడు అనిన మిక్కిలి వాత్సల్యము నాకు. అరణ్యవాస సమయములో అతడు మాకు ఎనలేని సేవలను అందించెను. అతడు రోజుల తరబడి మా అందరినీ అతని భుజములపై ఎక్కించుకుని దుర్గమమైన అడవిని దాటించెడివాడు. మొదట మా సమక్షములోని అభిమన్యుడు చంపబడెను. ఇప్పుడు అర్జునుని సమక్షములో ఘటోత్కచుడు వధింపబడెను. జయద్రథుని వధించుటకు అంతగా శ్రమించుట మన తప్పిదము. ఎందుకనగా కర్ణుడు మరియు ద్రోణుని వధయే మన వాస్తవ కర్తవ్యము. వారు మన విజయపథములోని అడ్డంకులు. మనమందరము కలిసి ఒక్కసారిగా వారితో పోరాడినచో తప్పక ఘటోత్కచుడు బతికి ఉండేవాడని నా విశ్వాసము. ఇట్లు విలపిస్తూ యుధిష్ఠిరుడు క్రమముగా కోపోద్రిక్తుడై గొప్ప కలతతో నేను ఇప్పుడు స్వయంగా వెళ్లి కర్ణుడిని సంహరించెదను అని ప్రతిజ్ఞ చేసెను. ఈ విధముగా పలికి యుధిష్ఠిరుడు తన శక్తివంతమైన శంఖమును పూరించి రథంపై బయలుదేరును. శిఖండి పాంచాల సేనతో యుధిష్ఠిరుని అనుసరించగా కర్ణుని యు- కర్ణునికి యుధిష్ఠిరుడు సరికాడని ఎరిగిన కర్ణునికి యుధిష్ఠిరుడు సరికాడని ఎరిగిన శ్రీకృష్ణ కుమారుడు మహారాజు సహాయమునకు వెళ్ళవలసినదిగా ఎవరిని కోరెను. యుధిష్ఠిర మహారాజు అట్లు వెడుతుండగా ఒక్కసారిగా వ్యాసదేవుడు ప్రత్యక్షమైను. పౌత్ర, ఘటోత్కచుని మరణమునకు నీవు విచారింపవద్దు. అతడు ఒకవేళ కర్ణుని శక్తి ఆయుధముతో మరణించి ఉండకపోయినచో నీవు దానిచేత అర్జునుడికి ఏర్పడు మరణముకు అధికముగా విచారించవలసి వచ్చేది. అధైర్యపడకము. ఈ రోజు నుండి 5వ రోజు నీవు తప్పక నీ రాజ్యమును తిరిగి పొందెదవు. ఈ విధముగా పలికి వ్యాసదేవుడు అదృశ్యుడయ్యెను. వ్యాసుని పలుకులను వినిన పిమ్మట యుధిష్ఠిరుడు కర్ణుని స్వయంగా వధింపవలనను తన సంకల్పమును త్యజించెను. అలా కాకుండా భీమునికి సహాయము చేస్తూ ద్రోణునిపై భారీ దాడికి ఆదేశించెను. అటుపిమ్మట ఇలా పాండవులు మరియు వారి మిత్రులు ద్రోణునిపై దాడికి వెళ్ళుటతో దుర్యోధనుడు ద్రోణునికి సహాయముగా కౌరవ సైన్యముతో సిద్ధముగా ఉండెను. దానితో మధ్యరాత్రి భయంకర పోరు నెలకొనెను. ఆ సమయముకు నిద్రమత్తులోని సైనికులు ఉత్సాహము గల సైనికుల చేతుల్లో సులభముగా మరణింపసాగిరి. నిద్రమత్తులోని సైనికులు వారి పక్షములోని వారిని వధింపసాగిరి. అది చూచి అర్జునుడు ఇరుపక్షాలను ఉద్దేశిస్తూ ఇట్లు ప్రకటించెను. సైన్యాధిపతులారా, యుద్ధక్షేత్రములోనే కొంత సమయం విశ్రమించెదము. చంద్రోదయం అవ్వగానే మనము తిరిగి రెట్టింపు శక్తితో పోరాడెదము. కౌరవ పక్షం కూడా అందుకు అంగీకరించెను. దానితో యుద్ధమును కొంత సమయము నిలిపివేసిరి. నిజమునకు అర్జునుని జాలి గుణమును ప్రశంసిస్తూ వారందరూ గుర్రాలపై, ఏనుగులపై, రథాలపై, కటిక నేలపై విశ్రాంతికి ఉపక్రమించిరి. కొన్ని గుర్రాలు, ఏనుగులు కూడా నిద్రకు ఉపక్రమించెను. కొంత సమయం పిమ్మట చంద్రుడు ఆకాశములో ఉదయించి అన్ని వైపులకు తన కాంతిని విరజిమ్ముతుండగా యోధులు మేల్కొనిరి. దుర్యోధనుడు తీవ్ర క్రోధముతో ద్రోణుని యుద్ధమునకు ప్రేరేపించు ఉద్దేశముతో సమీపించెను. కౌరవరాజు ద్రోణుని ఉద్దేశిస్తూ ఇట్లు పలికెను. ఓ ఆచార్యదేవా, ఈ విధముగా పాండవులను విశ్రాంతి తీసుకున్నట్టుకు అనుమతించటమే గొప్ప పొరపాటు. ఇట్టి నిర్ణయం పాండవులపై నీకు గల పక్షపాత వైఖరిని చూపును. అందుకు ద్రోణుడు ఇట్లు బదిలిచ్చెను. దుర్యోధన, అర్జునుడు ఉదాత్తమైన సలహా అతడు నిజమైన వీరుని ప్రవర్తనకు అర్థము పట్టును. అందుకే దానిని నేను సంతోషముగా గౌరవించి తిని.
దుర్యోధనుని మరింత క్రోధితుని చేసెను. దానితో అతడు క్రోధముగా, నీ సహాయము లేకుండగనే నేను, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని కలిసి రేపు అర్జునుని యుద్ధములో వధించెదము అని తీర్మానించెను. ఇట్టి పలుకులను వినిన ద్రోణుడు బిగ్గరగా నవ్వి ఇలా పలికెను: దుర్యోధన, మూర్ఖులు కూడా ఈ విధముగా పలుకుటకు ముందు ఆలోచించెదరు. నీవు ఇతరులను నిందించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉందువు. అర్జునునితో నీవు స్వయంగా పోరాడవలనని నీ ఆలోచన సరి అయినది. ఏమైనను ఈ భీకర యుద్ధం నీ కొరకే జరుగుతుండెను. పూర్వం విదురుడు మరియు ఇతర పెద్దలు పాండవులతో సంధి చేసుకోమని సలహా ఇచ్చినప్పుడు నిండు సభలో నీవు కర్ణునితో కలిసి పాండవులందరినీ వధించెదరని పదే పదే ప్రగల్భాలు పలికితివి. అట్టి ప్రగల్భాలను ఆచరణలో పెట్టి నీ పలుకులను నిజము చేసుకునుము. 3-4 జాముల రాత్రి గడిచిన పిమ్మట యుద్ధము తిరిగి ఆరంభమయ్యెను. చీకటి సమసిపోయి అరుణోదయమగుటతో యోధులందరూ యుద్ధమును విరమించి తమ ప్రాతకాల విధులకు ఉపక్రమించిరి. ఇంతటితో 14వ రోజు యుద్ధం ముగిసింది. అయితే 15వ రోజు యుద్ధంలో ఏం జరిగిందో 5వ భాగంలో చెప్పుకుందాం. మీకు మహాభారతం సిరీస్ నచ్చినట్లయితే నవర్షి స్టోరీ కార్నర్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయగలరు.